ఈ రోజుల్లో ఎంతమంది జీవితాల్లో ప్రభు యొక్క స్వరము వారి జీవితంలో కట్ అయిపోయిందో, ఎంతమంది జీవితాల్లో ప్రభు దగ్గర నుంచి రావాల్సిన సిగ్నల్స్ ఆగిపోయినాయో, ఎంతమంది జీవితాల్లో దేవుని దగ్గర నుంచి రావాల్సినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు జరగబోయేవి, జరుగుచున్నవి, ముందుగా దేవుడు తెలియచేస్తానని చెప్పినటువంటి ఆ యొక్క సంకేతములు వారి జీవితంలో కట్ అయిపోయినాయి. బట్ దే డోంట్ నో, వారికి తెలీదు దేవుడు వారితో మాట్లాడడం మానేశారన్న సంగతి. సౌలుకి ఇక్కడ తెలియటం లేదు, నా ప్రవర్తన సరిలేదు, నా ప్రవర్తన దేవుని దృష్టికి విపరీతంగా ఉంది, నాలో కనీసం కృతజ్ఞత లేదు, నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క రాజ్యమునకు నేను న్యాయం చేయటం లేదు, నా యొక్క ప్రవర్తన దేవుని దృష్టిలో ఒక నీతియుక్తమైనదిగా లేదు, అందుకనే దేవుడు నాతో మాట్లాడరు అనే గ్రహింపు లేకుండా డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా నాతో మాట్లాడు అంటున్నారు. అంటే ఇంకా దేవుడు మాట్లాడతారనే, ఇంకా నేను ఏదో సూపర్గా ఉన్నాననే ఇదే కోశంలో, ఇదే యొక్క జాబితాలో చాలామంది క్రైస్తవులు ఇరుక్కుపోయి ఉన్నారండి. ఎంత భక్తిహీనత మనిషిలో ఉన్నా, ఎలాంటి భక్తిహీనత మనుషులు ఏలుబడి చేస్తున్నా, హృదయం అంతా లోకముతో నిండిపోయినా ఇంకా ఆ మనిషి అనుకుంటాడు నేను బాగానే ఉన్నాను,